హాయ్, వెల్కమ్ టు AP7 AM. ఇండియాలో అత్యంత సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ అంబానీ, రతన్ టాటా మొదట్లో ఏం చేసేవారో తెలుసా? అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా పనిచేసిన ఇంద్ర నూయి ఫస్ట్ ఏం జాబ్ చేశారో తెలుసా? వారు ఎక్కడి నుంచి ఇప్పుడున్న లెవెల్కు ఎదిగారో తెలుసుకోవాలనుందా? అయితే వీడియో చూసేయండి. మన దేశంలోని అతిపెద్ద కంపెనీలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించిన ధీరుభాయ్ అంబానీ మొట్టమొదట ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. తన ఫస్ట్ నెల జీతం 300 రూపాయలట. ఇక నెక్స్ట్ ఇండియాలోని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా కూడా చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి పైకొచ్చిన వారే. 1961లో తమ కుటుంబానికే చెందిన టాటా స్టీల్ కంపెనీలో ఆపరేషన్ మేనేజింగ్ ఉద్యోగిగా చేరారట. తర్వాత టాటా ఇంజనీరింగ్ కంపెనీలో ట్రైనీగా చేరారు. మెల్లగా టాటాల సామ్రాజ్యానికి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ను స్థాపించిన ప్రముఖ మహిళా ఇండస్ట్రియలిస్ట్ కిరణ్ మంజుధార్ షా. ఆమె ప్రస్తుత సంపాదన విలువ 20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదువుకున్న ఆమె మొదట అక్కడే ఓ బ్రూవరీస్ కంపెనీలోని ట్రైనీగా ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో వివక్షతో ఇబ్బంది పడి ఇండియాకు తిరిగి వచ్చారు. దేశంలో టాప్ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఇక నెక్స్ట్ దేశంలో అత్యంత ధనికుల్లో ఒకరు అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ. తాను టీనేజర్గా ఉన్నప్పుడు ముంబైలోని మహేంద్ర బ్రదర్స్ కంపెనీలోని డైమండ్స్ స్టార్గా, అంటే డైమండ్లను బాగా పరిశీలించి నాణ్యతను బట్టి వేరు చేసే ఉద్యోగంలోని చేరారు. కొన్నేళ్ల తర్వాత సొంతంగా డైమండ్ ట్రేడింగ్ బిజినెస్ని పెట్టారు. వివిధ రంగాలకు విస్తరిస్తూ దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా నిలిచారు. ఇక నెక్స్ట్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి గురించి తక్కువ మందికే తెలుసు. ప్రస్తుతం ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. మొట్టమొదట ఆమె టాటా ఇంజనీరింగ్ సంస్థలో డెవలప్మెంట్ ఇంజనీరింగ్గా పనిచేశారు. ఇప్పుడు టాటా కార్లను తయారు చేస్తున్న టాటా మోటార్స్ సంస్థకు పూర్వరూపం అది. అలా టాటా కంపెనీలో పనిచేసిన సుధామూర్తి తర్వాత మరికొన్ని ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత భర్తతో కలిసి ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు. అంతర్జాతీయ స్థాయిలోని అతిపెద్ద కంపెనీలో ఒకటైన పెప్సికోకు సీఈఓగా పనిచేసిన భారతీయురాలు ఇంద్ర నూయి 1974లోని డిగ్రీ పూర్తి చేసిన ఆమె తన 18 ఏళ్ల వయసులోనే ఒక టెక్స్టైల్ కంపెనీలోని బిజినెస్ స్ట్రాటజిస్ట్గా ఉద్యోగంలో చేరారు. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలోని ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. వివిధ కంపెనీల్లోని కీలక ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు దాదాపు 12 ఏళ్లుగా పెప్సికో సీఈఓగా కొనసాగుతున్నారు. ఇదండి కొందరు సక్సెస్ఫుల్ పీపుల్స్ మొట్టమొదట ఉద్యోగాల తీరు. అంటే మనలోని స్పార్క్ ఉండాలి కానీ ఎక్కడ మొదలు పెట్టామనేది కాదు, ఎంత పై స్థాయికైనా చేరవచ్చు అన్నమాట. గుడ్ లక్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.